పేరెంట్స్ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్గా వాళ్ళని పెంచుతారో భవిష్యత్తు వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళు ఇప్పటి నుంచే చిన్న వయసు నుంచే వాళ్ళని పెంచారంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని కాపాడుతారు. అదేవిధంగా డిసిప్లిన్ లేకుండా వదిలేసారంటే వేరే ఇప్పుడుండే పరిస్థితులు కూడా మీకు అందరికీ కూడా తెలుసు. 8th క్లాస్ 9th క్లాస్ నుంచే ఈరోజు చెడు వాళ్ళకి అలవాటు అవుతున్నారు. మేమంతా చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్లోనూ అట్లా అలవాటు అయ్యే పరిస్థితులు ఉంటే ఈరోజు 8th 7th స్టార్ట్ అయ్యే పరిస్థితులు వచ్చినాయి. అందుకని మార్పు జనరేషన్స్ పరిస్థితులు కూడా బాగా ఉండాలంటే తల్లిదండ్రులు కూడా బాధ్యతలు చూసుకోవాలి, పిల్లలను ఒక పద్ధతి ప్రకారంగా పెంచాలి అనేది మా ఉద్దేశం. అందుకనే మన ట్రస్ట్ ద్వారా ఈరోజు 100 మెంబర్స్కి చదివిస్తున్నాం. చాలామంది కూడా పిల్లలు ఆ రోజు 1000 మంది ఫ్యామిలీస్ వచ్చారు, వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేశాం. వాళ్ళని కూడా ఎవరికైతే ఈరోజు సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళని కూడా బుక్స్ కానీ అదేవిధంగా వాళ్ళ బ్యాగ్స్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రస్ట్ ద్వారా చూస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఆశతో వాళ్ళంతా వచ్చారు, పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా మొన్నే పేరెంట్స్ పెట్టి మొత్తం కూడా మన మీటింగ్ ఈరోజు సెలెక్ట్ అయిన 100 మందికి విద్యార్థులు కూడా కంగ్రాట్స్ అందరికీ కూడా. చాలా మంది ఇంకా కొంతమంది సెలెక్ట్ అవ్వాలని చాలా మంది ఫోన్ చేస్తున్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. మా పాప సెలెక్ట్ అవ్వలేదు, మా బాబు సెలెక్ట్ అవ్వలేదు, మీద ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పని. అంటే ఏం లేదండి, ఒకటి మనం మెయిన్ క్యాలెండర్స్ కండక్ట్ చేసింది ఎందుకంటే ఒక బాగా చదువుకున్న పాపలో బాగును ఒక నిరుపేద కుటుంబంలో చదివిస్తే ఉపయోగం ఉంటుంది రేపు పొద్దున్న. ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు చాలా మంది బాగా చదువుకున్న పిల్లలు కూడా ఫీజులు కట్టలేక డిస్కంటిన్యూ చేస్తూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మెయిన్ క్యాలెండర్స్ కండక్ట్ చేసే ఉద్దేశమే అది. మిగిలిన వాళ్ళు కూడా ఏమీ బాధపడవద్దు. నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తాయి మీ అందరికీ కూడాను. మీ అందరికీ చెప్పినట్టు మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం, మీ అందరికీ బ్యాగ్స్ అవన్నీ కూడా మేము అంతా చేస్తాం. మిగిలిన అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తాం. అందరికీ కూడాను మంచిగా మీరు చదువుకొని మిగిలిన పిల్లలు ఎంకరేజ్ చేయండి అంతా కూడాను. అందుకే మీకు మంచి ఆపర్చునిటీ వచ్చిస్తే డెఫినెట్లీ మేము దాని గురించి ఆలోచిస్తాం అన్నమాట. ఇది ఇక్కడికి వచ్చి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు, అందరికీ కూడా థ్యాంక్ యూ. పిల్లలను తీసుకొచ్చి టెస్ట్ లో పార్టిసిపేట్ చేయించినందుకు చాలా ధన్యవాదాలు. మీరందరూ పార్టిసిపేట్ చేయబట్టే మా ప్రోగ్రామ్ ఆ రోజు అంత సక్సెస్ అయింది. మేము 100 మంది మెరిట్ పీపుల్ ని సెలెక్ట్ చేసుకోగలిగాం. మేము అసలు ఇవాళ ఎందుకు ఈ టాలెంట్ టెస్ట్ పెట్టామంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి ప్రతి ఒక్క మనిషికి చదువు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ కనుక వాళ్ళకి చదువు ఉంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు, ఏ ఉద్యోగమైనా చేసుకొని బ్రతకగలరు. అందుకనే చదువు చాలా వాల్యుబుల్. చాలా మంది చాలా కష్టాల వల్ల చదువు మానేయడం జరుగుతుంది. అది జరగకూడదన్న కారణంతోనే ఇవి జరిపించడం జరిగింది. దీనివల్ల ఒక 100 మంది విద్యార్థులు మా వల్ల చదువుకుంటే మాకు అదే సంతోషం. మీరందరూ కూడా సెలెక్ట్ అయిన పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ 5 ఏళ్ళు కానివ్వండి, ఆ తర్వాత కూడా ఇంకా కష్టపడి చదువుకొని మీరందరూ మంచి పొజిషన్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Nehasri 98 marks. Pivati Desitesha. Gundapalini Venkata Sathik